సునాదస్వరము సెప్టెంబర్ 7. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. మరి ప్రజలందరూ కూడా అరణ్యంలో దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మరి తాపకరమైన సర్పములు వచ్చి కరవగానే అనేకులు చనిపోయారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పమును చేసి స్తంభం పైన ఉంచమని చెప్పాడు. మరి మోషే అదేవిధంగా ఆయన ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద పెట్టినప్పుడు ఎవరైతే సర్పపు కాటు తింటారో వారందరూ కూడా ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచినందున బ్రతికారు. మరి ప్రభు ఈ రోజున మనకు ఇస్తున్న వాగ్దానం, ఎవరైతే ఆయన వైపు నిదానించి చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారు, నిత్య జీవంను పొందుకుంటారని ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి ఈ లోకంలో మనం చూసినప్పుడు అపవాది వలన ఎన్నో సమస్యలతో, సర్పపు కాటుతో, రోగములతో, వ్యాధులతో, పాపపు స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు వైపు చూసినప్పుడు, ఆయన సిలువ వైపు చూసినప్పుడు బ్రతుకుతారు అని ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. అందుకే మనం ఆయన వైపు చూడాలి. ఎత్తబడిన ఆ సిలువ వైపు చూసినప్పుడు మనము నశించకుండా నిత్య జీవం పొందుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనం రాయబడింది. అరణ్యంలో మోషే సర్పము ఎలాగు ఎత్తబడెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని. మరి ఆయన సిలువలో ఎత్తబడ్డాడు. మన శాపము, మన పాపములు అన్నీ కూడా ఆయన తీసుకొని సిలువలో మోసుకొని వెళ్ళాడు. అందుకే మనం యేసు వైపు చూసినప్పుడు మనకున్న పరిస్థితి ఏదైనా, చనిపోయే స్థితి అయినా మరి ఆయన ద్వారా మనము జీవాన్ని పొందుకుంటాము, బ్రతుకుతాం. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, దొంగ దోచుకోవడానికి, నాశనం, హత్య చేయడానికి వస్తాడు, కానీ యేసుప్రభు జీవం ఇవ్వడానికి, సమృద్ధి జీవం మనకు అనుగ్రహించడానికి వచ్చాడు. అందుకే మనం ఆయన వైపు నిదానించి చూసినప్పుడు మనం బ్రతుకుతాము, ప్రతి పరిస్థితిలో విడుదల పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఆయన వైపు చూద్దాం. యేసు వైపు, ఆయన సిలువ వైపు చూసినప్పుడు మనం బ్రతికి నిత్య జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే మీ వైపు నిదానించి చూస్తున్నారో, మీ సిలువ వైపు చూసి ప్రతి ఒక్కరూ నశించక నిత్య జీవం పొందినట్లుగా మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.